ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినము దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నానండి. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు, ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రియ సోదర, ప్రియ సోదరి, ఈ యొక్క ఉదయకాల సమయం జీవధార అను ఈ యొక్క కార్యక్రమం ద్వారా మరి అనుదినము కూడా దేవుడు మనకి జీవాహారంని అనుగ్రహించున్నాడు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిపోయి జీవాహారము మనం చూద్దాం. అందరూ కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన. దయగల ప్రభువా, కృపగల దేవా, ఈ దినం మాకు కావలసిన ఆత్మీయ జీవాహారం మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదర, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నమాట యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం ఏందండి? ఈ విధంగా, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజముల మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. సోదరి సోదర, అతడు అనగా యేసయ్య. యేసయ్య తీయగా ఎవడును మూయజాలడు, యేసయ్య మూయగా ఎవడును తీయజాలడు. అంటే నీ నా జీవితంలో ఏం జరుగుతున్నా సరే మన దేవుని చిత్తానికి అని లోబడి ఉంటే, దేవుని మనం ప్రేమించే వారమై ఉంటే, దేవుని మీద మనం ఆధారపడే వారమై ఉంటే, దేవుని మీద విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, నిరీక్షణ కలిగి మనం జీవించి వాక్యానుసారం జీవించగలిగి ఉంటే, సోదరి సోదరా, ఆయన నీ నా జీవితంలో తలుపు తెరిచినప్పుడు దాన్ని మూయడానికి ఎవరి వల్ల కాదు. మన దేవునికి విరోధంగా ఉన్నప్పుడు, దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పుడు ఆయన కనుక తలుపులు మూస్తే దాన్ని తీయుట ఎవరి తరం కాదు. సాతాను ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాడు, వాడు మొయ్యడు, వాడు ఎప్పుడు కూడా తీసే ఉంటాడు. ఎందుకంటే వాడు వాళ్ళలోకి ఆహ్వానిస్తాడు, అది నిత్య నరకాగ్నికి వెళ్తుంది. కానీ దేవుని యొక్క తలుపు వేయడం, తలుపు తీయడం అంటే, చూడండి, ఇప్పుడు మన ఇంటిలోకి వెళ్ళాలంటే ఒక డోర్ లాక్ వేసి ఉంది. మనకి ఇంట్లో కావాల్సినవి అన్నీ ఉన్నాయి, కానీ మనం లోపలికి వెళ్ళగలమా? లాక్ వేసి ఉంటే వెళ్ళలేము. అదే డోర్ ఓపెన్ చేసి ఉంటే నీకు కావాల్సిన ఇంట్లో ఉన్నది తీసుకోండి అంటే వచ్చి మనకు నచ్చిన గిఫ్ట్స్ మనం తీసుకోవచ్చు. అలాగే దేవుడు చెప్తున్నమాట, తలుపు వేయడం, తలుపు తీయడం అంటే దేవుని యొక్క కృప నీ మీద మిండుగా ఉంటే అండి, ఎవరు కూడా ఏ మానవుని నిన్ను ఆపలేడు. ఎవరు కూడా ఆ బ్లెస్సింగ్ నిన్ను ఆపడానికి వీలు కాదు. దేవుని కృప మన దగ్గర లేకపోతే, నాకు వీరున్నారు, వారున్నారు, అయిన వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అది నాకు అధికారం ఉంది, ధనం ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, సమస్తం ఉన్నాయనుకుంటావు. కానీ దేవుని కనుక తలుపు మోస్తే అవేవి కూడా, దేవుని కృప లేకపోతే అవేవి పనికిరావు. అదే ఏమీ లేకపోయినా నేను అందరూ నిషేధించిన, ఈతన 118 ఉంటుంది కదా, నిషేధించిన రాయి తలకు మూలరాయిగా ఉంటుందంట. అది మన కన్నులకు ఆశ్చర్యం, అది యెహోవా చేయు కార్యం. నిషేధించినప్పటికీ, అందరూ నేను విడిచిపెట్టినప్పటికీ, దుఃఖము, బాధ, కష్టము, ఇరుకు, ఇబ్బంది, అడ్డు, ఆటంకము, అనారోగ్యము, నిందలు, అవమానాలు నీకు కలిగినప్పటికీ, దేవుడు కనుక తలుపు తీయగలిగితే, దేవుని తలుపు తీస్తే, దేవుని కృప నీ పట్ల చూపిస్తే, ఎక్కలేని ఎత్తైన శిఖరాలను నెక్కిస్తాడు. అసాధ్యమైనవి సాధ్యమైన చేసి చూపిస్తాడు. అందరికీ సాక్షిగా, దేవునికి మహిమగా నిన్ను నిలబెట్టుకుంటాడు. దావీదుని అందరూ నిషేధించి అందరూ విడిచిపెట్టారు, కానీ దేవుడు తలుపు తెరిచాడు, తిరుగులేని చక్రవర్తి అయ్యాడు. ఎస్తేర్ని అందరూ విడిచిపెట్టారు, కానీ దేవుడు తలుపు తెరిచాడు, 127 దేశాలకు రాణి అయింది. మొర్దెకైని అందరూ నిషేధించారు, గేటు కాపలుగా ఉన్నాడు, కానీ దేవుడు తలుపు తెరిచారు, కృప చూపించారు, ప్రధానమంత్రి అయ్యాడు. యోసేపుని అందరూ నిషేధించారు, చివరికి బానిసగా అమ్మి వేశారు కూడా, కానీ దేవుడు తలుపు తెరిచాడు, దేవుని కృప ఇచ్చాడు, ప్రధానమంత్రి అయ్యాడు, ఆర్థిక మంత్రి అయ్యి ఆ దేశానికే గొప్ప కాపుదలగా నిలబడ్డాడు. అలా ఎందరినైనా మీరు చూసుకుని భక్తుల్ని. సోదరి సోదరు, మొదటగా దేవుని మార్గం ఇరుకైనది, కానీ తుడకు విశాలకరమైన మార్గం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.
ఈరోజు పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్న వారందరికీ దేవుడు నూతన దయా కిరీటాన్ని అనుగ్రహించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.